ఓం శ్రీ సాయిరామ్. 1964 మే నెలలో బిఎం రావు గారు రాసినటువంటి వ్యాసం యొక్క సారాంశము. సర్వతః పాణిపాదం. సాయిరామ్. బాబా, మేము ప్రతిరోజు చేసుకుంటున్న భజనలు తమరు వింటున్నారా స్వామి? నాయన, నా నామం ఎక్కడుందో నా రూపం అక్కడే ఉంది. మీరు దినదినము చేసుకుంటున్న భజన నేను ఆనందముగానే వింటూనే ఉన్నాను. అయితే స్వామి, తమరు అక్కడే ఉండి వింటున్నట్లు నేను ఎప్పుడూ చూడనేలేదే. బాబా, బంగారు, నువ్వు ఈ నేత్రాలతో చూడలేవు. అటువంటి అర్జునుడే నేను అనుగ్రహించిన జ్ఞాన నేత్రాలతోనే నన్ను చూడగలిగాడు. అలాగైతే స్వామి, తమరు సర్వంతర్యామని సర్వవ్యాప్యని నాకు తెలిసేది ఎట్లా బాబా? నాయన, అది ఇప్పుడు నీకు సాధ్యము కాదు. నేను సర్వంతర్యామని నిరూపిస్తాను. చాలునా నాయన అన్నారు. నాకు అదే 10,000 సెలవేయండి స్వామి. 4 నెలల క్రితం ఒకనాడు హోరున వర్షం కురుస్తుండగా నాకు అలంకరించడానికి పువ్వులు రాలేదే అని మీరు ఆవేదన పడుతూ ఉండగా, అంత వర్షంలో మీకు పువ్వులు తెచ్చి ఇచ్చినది ఎవరనుకున్నావు? నేనే. చాలునా నాయన అని సెలవిచ్చారు. ఒక దినమున బ్రహ్మాండంగా కుంభవృష్టిగా వర్షం కురుస్తూ ఉంది. మాకు ప్రతిరోజు వాడుగా వస్తూ ఉన్న పువ్వులు ఈ వర్షాటంకం వల్ల సమయానికి రాకపోవటం చేత క్రమ పద్ధతిగా చేసుకునే భజనకు టైం అయిపోతుంది అని ఒక ప్రక్క, శ్రీ స్వామివారిని అలంకరించడానికి పువ్వులు లేవే అని మరో ప్రక్క. ఈ 2 విధములైన దిగులుతో ఆవేదనతో ఉండగా ఆ జోరుగా కురిసినటువంటి ఆ వానలో ఒక మనిషి పువ్వులు అని ఇచ్చి వెళ్ళిపోయాడు. మాకు వాడుకగా ఇస్తున్న పువ్వుల్ని ఈయన చేత ఇచ్చి పంపినాడని తలంచి మేము వెంటనే స్వామివారిని అలంకరించుకొని ఆ రోజున భజన జరుపుకున్నాము. మరో రోజు చూడగా ఆ పువ్వులు వాడుకగా ఇచ్చి పంపుతున్నవి కావని తెలిసింది. తన పూజకు తానే పువ్వులనిచ్చి మా చేయించుకొని బొమ్మ మమ్మల్ని చూసి స్వామి ఆనందించినారని మాకప్పుడు తెలియలేదు. ఇది జరిగిన 4 నెలలకు మేము కలియుగ వైకుంఠమైన ప్రశాంతి నిలయానికి రాగా కోరికల రూమ్లో ఆ విషయమును స్వామి వల్ల తెలిసింది. చాలు నా నాయన అనే మాట విని మేము మైమరిచిన ఆనందంతో, హే దీనబంధు కరుణాసింధు అని శ్రీ సత్యసాయి సున్న పవిత్ర పాదార విందాలని పెనవేసుకొని అలాగే వాలిపోయాను. తరువాత తెలిసి తెలియని జ్ఞానంతో భగవాను క్షమాభిష వేడుకొని ఇంకా భక్తి విశ్వాసాలు పెంచుకొని శ్రీ స్వామివారు అనుగ్రహించిన పాదములకు ప్రతిరోజు ఆనందంగా భజన చేసుకుంటున్నాము. ఇట్లు బిఎం రావు. సాయిరామ్.